శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. మనం త్యాగరాజ జీవితం గురించి చెప్పుకుంటున్నాం. ఆయన రాసిన కృతి సౌరభాల గురించి కూడా మధ్య మధ్యలో చెప్పుకుంటున్నాం. ఈ రోజున త్యాగరాజు గారి అవసాన దశ ఎవరికైనా తప్పదు కదా. మరి ఎప్పుడైతే జన్మం వచ్చిందో అప్పుడు మృత్యు కూడా తప్పదు. దాన్ని వెన్నంటే ఉంటుంది. ఎప్పుడు అన్నది ఎవరికి తెలియదు. అందుకే జీవితాన్ని పండించుకోవాలన్నారు. అందుకే ఏంటంటే మంచి మంచి భావనలతో వాటిని పండించుకోవాలి. మరి మనతోటే సుమారు ఒక 200 సంవత్సరాలు 250 సంవత్సరాలు క్రితం జీవించిన త్యాగరాజ స్వామి ఆయన జీవితాన్ని ఎలా పండించుకున్నారు, ఎలా ఆదర్శ పురుషుడయ్యారు, మనందరికీ ఎలా మార్గనిర్దేశం చేశారన్న విషయాన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా త్యాగరాజ వారి కథ మనకి కుతూహలం కల్పిస్తూనే ఉంటుంది. కీర్తనలు చదువుతుంటే ఇంకా ఎలాంటి కీర్తనలు రాశారు అనే ఆనందంగా ఉంటుంది అనమాట. ఇది చాలా కాలం విన్నాంలే అన్నట్టుగా అనిపించదు. అవునా, ఇలాంటి భావాలతో కూడా రాశారా అనిపిస్తుంది. ఆ త్యాగరాజ స్వామి అవసాన దశ ఎలా జరిగింది అన్నది చెప్పుకుందాం. ఆయన శ్రీమద్ రామాయణంతో పాటు పోతన రచించిన భాగవతం త్యాగరాజుకు నిత్యపారాయణ గ్రంథం అయింది. త్యాగరాజు నిత్యపారాయణం చేసిన భాగవత ప్రతి ఇవాల్టి కూడా మనకి మధుర సౌరాష్ట్ర సభలో అక్కడ పెట్టి దాన్ని పూజిస్తున్నారు అన్నమాట వాళ్ళు. అంటే సుమారు 1825 సంవత్సరంలో రాసిన భాగవత వ్రాతప్రతి ఆయన ఉపయోగించారు. ఆ వ్రాతప్రతిని దాన్ని అక్కడ సౌరాష్ట్ర మహాసభలో పెట్టారట. తారక మంత్ర జపం, శ్రీరామ ధ్యానం, నామ సంకీర్తనం, భగవత్ పూజ, కీర్తన రచన మొదలైన వాటితో త్యాగరాజస్వామి జీవితం రామమయం చేసుకున్న ధన్యుడయ్యారు. అతని ద్వితీయ భార్య కమలమ్మ ముత్తైదువుగా పరమపదించారు. మనం చెప్పుకున్నాం కదా, మొదటి భార్య పోయిన తర్వాత ఆవిడ చెల్లెల్ని ఆయన చేసుకున్నారని ఆవిడ కూడా పరమపదించారు. ఆ సమయంలో త్యాగరాజు తను మనోబాధని రామునికి విన్నవిస్తూ ఏ పాపము చేసిదిరా అని అఠాణ రాగంలో గానం చేశారు. వియోగం తప్పదని ఆయనకి తెలియదా? తెలుసు. కానీ ఏ పాపం చేశాను నేను అంటే ఊళ్ళో జనం కూడా అనుకుంటున్నారు ఏమని, అంతటి మహానుభావుడికి ఇంత కష్టం వచ్చింది అని చెప్పేసేసి. భార్య చనిపోయింది, ఆయన ఒంటరి వాడైపోయాడని చెప్పి ఇంత పుణ్యాత్ముడు ఇలాగైంది జీవితం సుమా అని చెప్పేసి అందరూ కూడా చింతిస్తున్నారట ఆ టైంలో. తొలి జన్మమున సేయు దుడుకు తెలిసెను రామ అని చెప్తూ, గతంలో ఏదో దుడుకుతనం చేసే ఉంటాను, పాపం చేసే ఉంటాను, లేకపోతే ఎందుకు నా భార్య ముందర నాకన్నా వెళ్ళిపోతుంది అని. నీ మహిమ ఫలమేమో అరచేతి పుంటికి అద్దము కావాలనా అంటాడు. అంటే అరచేతిలో వేసింది కురుపు, దానికి అర్థం ఎందుకు? నా కర్మ నా మొహన్నే కనిపిస్తుంది కదా, అందుకని నిన్నెందుకు అనుకోవడం, నేనేదో దుడుకుతనం చేసే ఉంటాను, ఏవో పాపాలు చేసే ఉంటాను, అందువల్లనే ఆవిడ నాకన్నా ముందరే వెళ్ళిపోయింది అని చెప్తూ మంచి ఉదాహరణ చెప్పాడు. రాగి పైరుల చెంత రమ్యమో వరి మొలక. రాగి పైరుట అంటే రాగులు వేస్తాం కదా, అది మెట్ట పంట, దానికి నీళ్లు పెద్దగా అవసరం లేదు. కానీ వరికి బోల్డ్ నీళ్లు కావాలి. నీళ్లు ఉంటేనే వరి పంట వేసుకోవాలి, లేకపోతే లేదు. అలాగా కానీ ఈ రెండు పంటల్ని పక్కనే వేస్తే ఎలా ఉంటుంది? నేను రాగి పంటని అంటే నాకు నీళ్ళుది అక్కర్లే, కానీ వరి మొలక ఆవిడ వరి మొలక. అందుకని చెప్పి మా ఇద్దరిని ఒక చోట కట్టాడు ఈ పరమాత్ముడు. ఎలా అవుతుంది చెప్పండి? నేను అంటే తనని తక్కువ చేసుకుని, ఎప్పుడు కూడా మనిషి తను ఎక్కువ చేసుకుందామని చూస్తాడు. కానీ ఈయన భార్య వియోగంతో ఏం చేశాడంటే తను తక్కువ చేసుకుంటూ రాగి మొక్క నేను, రాగుల మొక్కలు నేను, వరి పంటని పక్కన వేస్తే బతుకుతాయి అవి, దీనికి నీరు అక్కర్లేదు, దానికి నీళ్లు కావాలి. అలాగ మేము ఆవిడ మహాపుణ్యం చేసుకుంది, నేను ఏ దుడుకుతనంతోనే వచ్చిన వాడిని, నాకు ఇలాంటిది పట్టిందని చెప్పేసి నాగసైన త్యాగరాజు పాపముతోను నామపుణ్యము చెలగన. ఎంత పేరు ఎంతగా నేను ప్రార్థించినా, ఎన్ని నామాలు చదివినా సరిపోలేదు, ఆవిడ ముందర వెళ్ళిపోయింది అని చెప్పేసి పాపం చింతించట. రామభక్తుడైన త్యాగరాజునికి సైతం భార్యా వియోగం కలిగిందని వ్యాఖ్యానించగా, పూర్వజన్మలో చేసిన దురుకుతనం వలన ఈ పత్ని వియోగం జరిగి నా పాప ఫలము మాత్రమే అనుభవమైంది అని తాను ఓదార్చుకున్నాను. ఈ రకంగా త్యాగరాజ స్వామి చివరిలో
కానీ చివరి ఏం చేశారంటే ఆయన ఇంకా భార్య కూడా పోయింది. ఆయన సన్యాసాశ్రమం స్వీకరించి దాన్ని చేశారు. సన్యాసాశ్రమం స్వీకరించినప్పుడు ఆయనకి చివరి రోజుల్లో భద్రాచల రాముని గురి తప్పక కంటి అంటాడు. గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక కంటి పరివారులు వీరి సురటులచే నిలబడి విసురుచు కొసరుచు సేవింపగా. అసలు రాముడు ఎలా ఉన్నాడు? పరివారం అంతా విసురుతున్నట్ట, సేవ చేస్తూ ఉన్నట్ట. ఆ రాముణ్ణి భద్రగిరిపై నెలకొన్న రాముణ్ణి గిరిపై నెలకొన్న గురి తప్పగా కనుగొంటే అంటాడు. అంటే అమ్మయ్య, నా దృష్టి అటువైపు వెళ్ళింది. పులకాంకితుడై ఆనందాశ్రువులు నింపుచు మాటలాడవలనని కలువరించగని 10 పూటలపై కాచెదరని. రాముడు నాకు కనబడి ఇంకా 10 రోజులు మాత్రమే, నేను నీకు కరుణిస్తాను కదా అని చెప్పేసి కలలో చెప్పాట ఆయనకి. భద్రగిరిపై నెలకొన్న శ్రీ సీతారాములను ఉద్దేశించి చేసిన రచన ఇది. భద్రాచలము యావద్భారవంతా రామక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పక్కన ఈ పర్ణశాల, ఇంకొక శబరి స్రవంతి, శబరి నది ప్రవహిస్తూ ఉంటుంది. భద్రాచలం యొక్క ప్రశస్తి వేరు కదా. అక్కడ భద్రుడే రాముల వారి గురించి పూజ చేసి ఒక కొండ కింద అయిపోయాడు భద్రగిరి. అందుకని త్యాగరాజు తన చిన్ననాట, ఎందుకు మరి భద్రాచలం చూసారా, వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటూ ఉంటాం కదా. చూడండి, ఆలోచనల్లో చిన్నప్పుడు తన తల్లి దగ్గర నేర్చుకున్న రామదాసు కీర్తనలు ఆయనకి జ్ఞాపకం వచ్చాయి. ఈ వృద్ధాప్యంలో తిరిగి మళ్ళీ మననం చేసుకున్నాడు ఈ కీర్తనలన్నీ. సన్యాసాశ్రమం స్వీకరించిన త్యాగరాజు గిరిపై నెలకొన్న శ్రీరాముని ప్రార్థించగా 10 పూటలలో కరుణిస్తానని మాట ఇచ్చారట. ఇంతటి పరమానుగ్రహమును ప్రత్యక్షంగా అనుభవించటమే కాక చల్లని సహనారాగంలో ఈ దివ్య గాయనాన్ని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. భార్య మృతితో భవబంధాలు తీరి అతని వైరాగ్యం పరకాష్ను అందుకుంది. ఇంకా చాలు, చేసిందేదో చేశాను, ఉపకారం చేశాను, అపకారం పొందాను, మాటలు పడ్డాను అందరి చేత, ఇవన్నీ అయిపోయి ఇంకా చాలు, జీవితం చాలు అనే ఒక స్థితికి రావాలి. ఎప్పుడైనా సరే ఇంకా అనుభవించాలనుకుంటే దానికి అంతమే ఉంది. ఎక్కడో అక్కడ చాలు, సంతృప్తికరమైన జీవితం గడిపాము అని ఉండాలి. ఆ 10 దినాలలో కరుణిస్తానని పలికాడట. గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక కంటి అంటాడు. పులకాంకితుడై ఆనందాశ్రువులు పొందడం జరిగింది. ఈ తరుణంలోనే త్యాగరాజు నాద బ్రహ్మానంద స్వామి అనే నామధేయంతో సన్యాసాశ్రమం స్వీకరించారు. పరాభవనామ సంవత్సరం పుష్యమి బహుళ పంచమి దినాన 1847 సంవత్సరంలో జనవరి 6వ తేదీన బుధవారం శ్రీరాముడు సూచించిన 10 దినాలు పూర్తయిపోయాయి. మహాత్ములు వాళ్ళు ఏం మాట్లాడితే జరుగుతుంది, అలాగా అందరికీ జరుగుతుందా? 10 రోజులు అయిపోయింది. సరిగ్గా ఆ రోజు ఇంకా ఈయన వైకుంఠానికి వెళ్తారు అని చెప్పేసి శిష్యులందరూ కూర్చుని ఆయన చుట్టుపక్కల కూర్చుని భజన చేస్తున్నారు అనమాట. త్యాగరాజ స్వామి శిష్య బృందం అంతా చుట్టూ కూడి రామభజన చేస్తుండగా మనోహరి రాగంలో పరితాపము కని ఆడిన పలుకులు మరచితేవా, నేను దుఃఖంతో మాట్లాడిన మాటలు మర్చిపోయేవా నువ్వు అని ధన్యాస రాగంలో శ్యామసుందరాంగా సకల శక్తి నీవేరా అని శ్రీరాముని కీర్తిస్తుండగా అతని విశుద్ధ సత్వమైన ఆత్మజ్యోతి పరబ్రహ్మంలో లీనమైపోయిందిట. ఆయన అనుకున్నట్లుగా 10 రోజుల్లో కరుణించాడనమాట. త్యాగరాజస్వామి భౌతికాయం పవిత్ర కావేరీ నది తీరాన భూగర్భంలో నిక్షేపించిన స్థలంలో ప్రసిద్ధ గాయకురాలు బెంగళూరు నాగరత్నం వంటి భక్తజనులచే సమాధి, దివ్యమైన ఆలయ నిర్మాణాలు జరిగాయి. వీరి పంచరత్న కీర్తనల గానం ప్రతి సంవత్సరం కూడా ఈ పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యారులో జరుగుతుంది. మొత్తం దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా త్యాగరాజ పంచరత్న గానం చేస్తుంది ఆ రోజు. ఇవాళ ఇక్కడ అక్కడ అని కాదు, ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన జనం ఏ దేశాలు వెళ్ళారో ఆ దేశాల్లో అన్ని దేశాలలో కూడా త్యాగరాజ కీర్తనలు విస్తృతంగా వ్యాపించాయి. అర్థభావాలు తెలుసుకుని గానం చేసిన వాళ్ళు ఎంతమందో పుణ్యాత్మలు ఈ దేశంలోనూ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఉన్నారు. వారందరికీ మళ్ళీ ఒకసారి త్యాగరాజ స్వామికి నమస్కరించుకుంటూ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం.